సాయి ధన్సిక అనే హీరోయిన్ పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు. అదే కబాలీ సినిమాలో రజనీకాంత్ కూతురు అంటే మాత్రం టక్కున గుర్తొస్తుంది ఆమె ఫేస్. కబాలీ సినిమా నిరాశపరిచిన ఆమె ఆ ఒక్క సినిమాతో రజనీకాంత్ కూతురుగా ఫేమస్ అయ్యింది. ఆమె సినిమాలు తెలుగులో పెద్దగా ఆడకపోయినా తమిళ్లో మంచి పేరు ఉంది. అయితే ఎప్పటి నుండో ఆ హీరోయిన్ తో పెళ్లి, ఈ హీరోయిన్ తో పెళ్లి అంటూ తమిళ ఇండస్ట్రీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన విశాల్ పేరు వినిపించేది. అయితే వాటిని ఇంతవరకు ఖండిస్తూ వచ్చాడు ఈ 47 సంవత్సరాల కుర్రాడు. కానీ ఇప్పుడు ఫైనల్ గా తమ పెళ్లి డేట్ అనౌన్స్ చేసింది ఈ జంట. ఆగస్టు 29న వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు ఈ జంట. ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా టైం రావాలి అనే విశాల్ ఇప్పుడు టైం వచ్చింది అని ఫీల్ అయినట్లున్నాడు. ప్రేమని కాస్త పెళ్లి పీటలపైకి తీసుకెళ్తున్నాడు. 35 సంవత్సరాల సాయి ధన్సికకి తమిళ్లో మంచి పర్ఫార్మర్ అనే పేరు ఉంది. ఆమె నటించిన యోగాడా అనే సినిమా ఫంక్షన్ కి అతిథిగా వెళ్లిన విశాల్ అక్కడే ఈ అనౌన్స్మెంట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఆ అనౌన్స్మెంట్ అవ్వగానే ఒకరికొకరు హగ్గించుకోవడం, చేతిలో చేయి వేసి నించోవడం చూసిన వాళ్ళకి ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న సినిమా లైవ్ లో చూసిన ఫీలింగ్ వచ్చింది. మొత్తానికి విశాల్ ఒక ఇంటివాడు కాబోతున్నాడని తెలిసి విశాల్ కి విషెస్ చెప్తున్నారు తన ఫ్యాన్స్.